సారీ ఫ్రెండ్స్. నేను గరికిపాటి గారి పట్ల ఈ రకంగా మాట్లాడటం నాకు కూడా బాధ అనిపిస్తుంది. కానీ ఆయన ఏదైతే పేద ప్రజల పిల్లల పట్ల చాలామంది చదివించుకోలేని పిల్లల్ని కోసం మాట్లాడే మాటలు నా మనసుకి బాధ అనిపించి నేను మాట్లాడుతున్నాను. ముందు ఆయన ఏం మాట్లాడినారో మీరు వినండి. ఆ తర్వాత దానిపైన నేను మాట్లాడతా. మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిథ్యాన్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కొడుగుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పేవాడిని. కొడుకుడు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు, మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచమే కూర్చుంటాడు. అదండి, అంత సులకనగా, అంత బాధ్యతారహితంగా ఆయన మాట్లాడినప్పుడు సగటు మనిషిగా ప్రతి ఒక్కరికి బాధ అన్నది ఆటోమేటిక్గా వస్తుంది. అందులో నుంచి వచ్చిన మాటలే నాకు తప్పగానే ఆయన మీద నాకు ఎటువంటి రాగదేశము, కోపము ఎటువంటివి లేవు. చాలా రోజుల నుంచి చూస్తున్నాను. ఆయన ఏదో కాంట్రవర్సీ ఉండేటట్టుగానే ఆయన యొక్క పదజాలం ఉంటుంది ఈ మధ్యన. చాలా వరకు వీడియోలు అలాగే ఉంటాయి. కొంతమందిని ఎటకారించడం, వాళ్ళ హావభావాలపైన మాట్లాడటం, ఆడవాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడం చూసాం. సరే, ఆయన ఏదో మాట్లాడుకుంటున్న మనకెందుకులే అనేసాం. కానీ ఈరోజు పిల్లలపైన మాట్లాడటం అన్నది చాలా బాధాకరం. ఈ సభ్య సమాజం క్షమించరానటువంటి తప్పది. అనివేష్ ఇతని పైన చాలా ఘోరంగా మాట్లాడినప్పుడు అంత పెద్ద ఆయన్ని ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని నేను అనివేష్ని ఆశ్రయించుకున్నాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది, అనివేష్ మాట్లాడిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు. ఇలాంటి వాళ్ళకి, ఇలాంటి పనికి మాలిన వాళ్ళకి అలాగే మాట్లాడాలనిపిస్తుంది నాకైతే మాత్రం. ఆ రోజు అన్వేష్ మాట్లాడింది సమాజంలో ఆయన అలా మాట్లాడి ఉండకూడదు. ఆయన మాట్లాడింది తప్పైనప్పటికీ ఆయన క్షమాపణ చెప్పారు. కానీ ఇంకో రకంగా జనాల్లోకి అది వెళ్ళిపోవడం, వెంటనే చాలామంది ఈ సోకాల్ లీడర్సు చాలామంది ఆయన యూట్యూబ్ని కట్ చేయండి, ఆ యొక్క సబ్స్క్రైబర్స్ని డిలీట్ చేసుకోండి, ఇవన్నీ చెప్పారు. మరి ఇంత ఘోరమైనటువంటి పసిపిల్లల పైన మాట్లాడిన ఈ గరికపాటి గారిని మరి ఎందుకు సమర్థిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నాకు ఇంతవరకు గరికపాటి గారు పెద్ద మేధావి, తెలివైన వాళ్ళు అని అనుకున్నాం. కానీ ఆయనకి రాజ్యాంగం అంటే తెలియదు, ప్రభుత్వాలంటే తెలియదు. ఈయన చేత ఎవరైనా అనిపిస్తున్నారా, లేకపోతే ఈయనే ఇలా మాట్లాడుతున్నారా అన్నదైతే మనకు తెలియదు. ఈరోజు మధ్యాహ్న భోజన పథకాన్ని తీసేయమంటారు. రేపు పొద్దున్న గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తీసేయండి, వాళ్ళకి సత్తాకి ఒళ్ళు కొవ్వెట్టి వాళ్ళు ఒకరు కలుసుకున్నారు, ఆ కలుసుకోవడం ద్వారా హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయాలా, వాళ్ళ పిల్లలకి వాళ్ళ కింద చావ చేయాలి, ఇవన్నీ ఎందుకు, చేసుకున్న వాళ్ళు మీరే పుట్టించుకొని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళండి, ప్రభుత్వం ఎందుకు పండించాలని అన్నా సరే మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంకా అలాగే ఇప్పుడు ఏవైతే రైతులకి సబ్సిడీ ఇస్తుందో గవర్నమెంట్, అది కూడా ఆపేయమని చెప్తారు వీళ్ళు. మీ పంటలు పోయినప్పుడు, నష్టం వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఎందుకు మీకు ఆర్థిక సహాయం చేయాలని వీళ్ళు అంటారు. అలాగని ప్రతి రైతు అనుకుని ఉండుంటే ఈ సమస్య అన్నది ఎంత పెద్దగా మన ఆర్థిక పరిస్థితి కంటే మన యొక్క జీవన విధానం మీద ఎంత భారం పడుతుంది అన్నది ఒక్కసారి ఆలోచించండి. ఆయన ఇంకా చాలా ఘోరంగా మాట్లాడారు. అవన్నీ నేను ఈ వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని చెప్పేసి నేను పెట్టట్లేదు. కానీ ఆయన మాటలు చాలా వరకు బాధ అనిపిస్తుంది. అయినా పేద ప్రజలకు పెడితే ఏంటంత ప్రాబ్లం? ఎప్పుడో మళ్ళీ ఇప్పుడిప్పుడే చదువుకొని విద్యావంతులుగా మారి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళ యొక్క జీవితాన్ని బాగుపరచాలనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వాలు ఈ ఈ చట్టాలు చేయడం, 18 సంవత్సరాల యొక్క
ప్రతి పిల్లడికి కూడా ప్రాథమిక విద్య అన్నది అందించడం, ప్రాథమిక హక్కుల్లో కూడా మనకు పెట్టడం జరిగింది. అది కూడా ఆయన చదువుకోలేదు. మరి ఆయన ఏం చదువుకున్నారో, మరి అది ఏం తింటున్నారో మరి నాకైతే అర్థం కావట్లేదు. ఆయన బహుశా ఆహ్, ఆహ్, ఇంకెందుకులెండి అంత. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, ఆయనేవో పిచ్చి మాటలు చెప్తుంటే, ఆ వెనక నుండి చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేస్తున్నారు చూడే, ఇంతకంటే ఆహ్, బాధాకరమైన విషయం ఇంకోటుండదు. పాకిస్తానికంటే ఓహ్, తీవ్రమైనటువంటి ఉగ్రవాద సంస్థ ఒకటి మన ఆంధ్రాలోను, మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఆహ్, అలాంటి వాళ్ళు ఈ మధ్యన ఒక్కొక్కరు బయటకొస్తున్నారు. ఈ హిందూ మతం పేరుతో. దాన్ని సమర్థించడం. ఆయన మాట్లాడినంత అది కాదు వేరేగానే. ఏంటి వేరే దాన్ని సమర్థించటండి. ఆయన మనస్ఫూర్తిగా ఎవరో చెప్పడం వల్లో, దేనివల్ల మాత్రం ఆయన్ని ఈ పథకాన్ని తొలగించాలి అని మనసులో ధైర్యంగా, నిష్పక్షపాతంగా ఆయన చెప్పారు. దీన్ని మీరు ఇంకోలా చెప్పొద్దు. ఆయనకి సపోర్ట్ చేసే పకోడీ గాళ్ళకి నేను చెప్తున్నాను. ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూలాడితే కుండన్న బతుకులు చాలా ఉన్నాయి. అన్ని సౌకర్యాలు ఉన్నా వన్స్ అపాన్ ఒక టైం అప్పుడు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల క్రితం ఒక మండలానికి మాత్రం ఒక హాస్టల్ ఉండేది. ఆ హాస్టల్‌లో జాయిన్ చేయాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొనేవాళ్ళు. అంతెందుకండి, ఒక్క పెద్ద ఊర్లో మాత్రం ఒక స్కూల్ ఉండేది. ఆ స్కూల్‌కి వెళ్ళాలి అంటే ఒక ఊరి నుంచి ఇంకో 2, 3 ఊర్లు దాటుకుంటూ ఆ స్కూల్‌కి వెళ్ళవలసొచ్చింది. సుమారుగా 5, 6 కిలోమీటర్లు జర్నీ చేయవలసొచ్చింది. ఆ రోజుల్లో రవాణా సౌకర్యం లేకుండా చదువుకునే వాళ్ళు, దాంట్లో నేను కూడా ఒకడిని. రోజుకి అప్ అండ్ డౌన్ కలిపి 10 కిలోమీటర్స్ ట్రావెలింగ్ చేసేవాడిని. నాతో పుట్టిన వాళ్ళు ఈ జర్నీని భయపడిపోయి చాలామంది మధ్యలో డ్రాప్ అయిపోయేవారు. ఇది అన్ని కులాల్లోనూ ఉన్నారు. ఈ చదువుకి దూరంగా వెళ్ళలేక, వాళ్ళకి తెల్లవారులేసి క్యారేజ్‌ని ప్రిపేర్ చేయలేక, వాళ్ళు ఉన్నటువంటి జీవనానికి ఆటంకం అవుతుందని చెప్పేసి, మనకెందుకు లేరా చదువు, మనం ఏదో కూలో నాలో చేసుకుందాం అని చెప్పేసి నా ఫ్రెండ్స్‌నే చాలామంది, ఇప్పటికి నాతో పుట్టిన వాళ్ళు చాలామంది కూడా డ్రాప్ అయిపోయే వాళ్ళున్నారు. ఎందుకంటే చదువు విలువ ఆయనకి తెలుసు. ఆయనకేముంది, ఏసీ రూమ్‌లో కూర్చుంటారు. ఆయనకి నోటికి ఎలా వస్తే అలా మాట్లాడతారు. లోపలికెళ్తున్న నెయ్యి అలా చేస్తుంది. కొవ్వు పట్టిపోయి ఆయన్ని ఇలా ఆడిపిస్తుంది. తప్ప ఆయనది కాదు. ఆయన్ని చూసి మనం సపోర్ట్ చేస్తున్నాం కదా! మనదే. ఇలాంటి దరిద్రగొట్టు ఎదవలని మనం ఈ దేశం నుంచి ఎంత తొందరగా పంపిస్తే అంత మంచిదే. ఇప్పటికైనా సరే ఇలాంటి మాటలు పునరావృతం కాకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిదన్నది నా హెచ్చరిక. ఇదే గాని నేను ఆయన గాని నాకు దొరుకుంటే మాత్రం నా పైన ఎటువంటి కేసులైనా పర్వాలేదు. నేనైతే మాత్రం ఏం చేయడానికైనా వెనకాడను. ఓకే. నేను కొంచెం ఎక్కువగా మాట్లాడాను. నా మనస్సు బాధ కలిగింది. అందుకోసమే నేను ఇలా చెప్పాను. ఇంకా నాకంటే ఆయన ఘోరంగా మాట్లాడారు. అవన్నీ మీరు కూడా వినండి.